పునర్విక పాప కోసం చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఇప్పటి వరకు 9 కోట్లు కలెక్ట్ అయ్యాయట. ఇంకా చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. అవి వాళ్ళని ఆపమన్నారు. డబ్బులు కూడా కలెక్ట్ చేయడం ఆపమని చెప్పారు. ఎందుకంటే పునర్విక వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే, నేను డాక్టర్ని కనుక్కుని ఆ అమౌంట్ ఎంత అవుతుందో అదంతా నేను తర్వాత చెప్తాను. ఈ అమౌంట్ సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే కనుక అప్పుడు తెచ్చి ఇద్దరు కానీ పునర్వికకి ట్రీట్మెంట్ అవ్వగా ఇంకేమైనా అమౌంట్ మిగిలితే పునర్విక లాంటి వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు ఈ డబ్బుని డొనేట్ చేద్దాం, ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు పెట్టొద్దు అని చెప్పి ఆయన చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ వారు కూడా పునర్వికకి 50 లక్షలు విడుదల చేశారంట. అది కూడా సంతోషమే. అయితే పునర్విక పాపకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి ఎవ్వరూ ఆ అమ్మాయిని కలిసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయి చక్కగా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్ళి కలవచ్చు. ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి ఎవరూ వెళ్ళకండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి వాళ్ళ నాన్న కూడా దూరంగానే ఉంటారంట ఆ అమ్మాయి కోసం. దయచేసి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు వెళ్ళకండి. అలాగే కాల్స్ కూడా చేస్తున్నారంట. దయచేసి కొంచెం ఆలోచించి కాల్స్ కూడా తగ్గించండి. రోజుకన్ని కాల్స్ మాట్లాడాలంటే వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా.